ఓల్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గోల్డ్. పాతకాలంలో మేనరికపు పెళ్ళిళ్ళు అని చాలా కామన్‌గా చేసేవాళ్ళు. ఇది నిధి సంపద అనేది కుటుంబంలోనే ఉండాలి అని చెప్పే ఆలోచనతో చేసేవారు. కాకపోతే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ పిల్లల్లో పడతాయి అనేది గ్రహించలేకపోయారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కొంజెట్టి హంపి. ఇవాళ మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని డిసీజెస్ అనేవి రెసెసివ్‌గా ఉండిపోతాయి మన జీన్స్‌లో. అంటే ఈ డిసీజ్ అనేది మన లైఫ్ టైమ్‌లో ఎక్స్‌ప్రెస్ కాకుండా ఉంటుంది. యూజువల్‌గా మిస్‌క్యారేజెసే ఎక్కువ అవుతూ ఉంటాయి. లోపల బేబీ యొక్క బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, బేబీ పుట్టాక హార్ట్‌లో హోల్ ఉంది అని. ఇంకా కాంప్లికేటెడ్ ఏంటో తెలుసా? బేబీ హెల్తీగా పుడుతుంది. కానీ లోపల మెటబాలిక్ ఎర్రర్స్, ఇవి ఎటువంటి స్కాన్స్ తీసినా కూడా అబ్నార్మాలిటీస్ మనకి తెలియవు. ప్రెగ్నెంట్ మదర్‌కి టిఫా స్కాన్ అనేది తీస్తారు. దీంట్లో డెవలప్మెంటల్ ఎర్రర్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్ సరిగ్గా డెవలప్ కాకపోవడము, హార్ట్‌లో హోల్ ఆర్ బ్రెయిన్ డెవలప్మెంట్, సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అని ఇట్లాంటివన్నీ మనకి క్లియర్‌గా తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ మెటబాలిక్ ఎర్రర్స్ అనేవి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళలో చిన్న చిన్న కాంప్లికేషన్స్‌గా బయటపడుతూ ఉంటాయి. ఎందుకొచ్చాయి, ఎలా వచ్చాయనేది కూడా కనుక్కోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకటే జీన్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవి. కనిపించే డిసేబిలిటీ ఒకటైతే, కనిపించిన డిసేబిలిటీ ఇంకొకటి. బేబీస్ ఎలా పుట్టినా మీరు చూసుకోగలుగుతారు అనే ధైర్యం మీకుంటే చేసుకోండి.